ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జిల్లాలోనే పేరు మోసిన కోటిలింగాల టెంపుల్ వద్ద మనం ఉన్నాం. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులంతా కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో శివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. ప్రస్తుతం మనం కోటిలింగాల టెంపుల్లో ఉన్నాం. ఇదే చూసుకోవచ్చు, లింగాలు కోటి సంఖ్యలో కోటి లింగాలు ఉంటాయి ఇక్కడ. ఒక గతంలో మనం ఎప్పుడైనా చూసాం కానీ 1-2 లింగాలు ఏకంగా కోటి లింగాలు ఉన్నటువంటి ప్రాంతం జిల్లా వ్యాప్తంగా కూడా పేరు మోసినటువంటి దేవాలయం కాబట్టి నగరవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులంతా కూడా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులంతా కూడా పెద్ద మొత్తంలో పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. మనం చూసుకోవచ్చు, ఎటు చూసినా కూడా మనకు భక్తులే కనిపిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులంతా కూడా కోటిలింగాల టెంపుల్ కు వెలువెత్తున్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? శివరాత్రి ఏ విధంగా జరుపుకుంటున్నారు? మేము సిద్దిపేట అండి, లోకల్. నేను బీజేపీ టౌన్ వైస్ ప్రెసిడెంట్. చాలా బాగా జరుపుకుంటాను భక్తి శ్రద్ధలతో. శివాన్ని పూజిస్తూ తెల్లవారు నుంచి అందరూ కూడా మంచిగా ఉండాలని, అష్టైశ్వర్యాలు కలగాలని కూడా ఆ శివయ్య కృప అందరికి కూడా ఉండాలని ఈ పర్వదినం మేము పొద్దున్న నుంచి కూడా ఎటువంటి ఆహారం తీసుకోకుండా, నీళ్లు కూడా తీసుకోకుండా సాయంత్రం వరకు ఉంటాం. సాయంత్రం ఒక్కో తెరుస్తూ శివయ్యకు అభిషేకం చేస్తామండి కుటుంబ సభ్యులతో అందరం కూడా. కానీ ఇప్పుడు వస్తాము, మళ్ళీ కూడా సాయంత్రం కుటుంబ సభ్యులతో కూడా వచ్చి శివయ్యను దర్శనం చేసుకుంటాము. సిద్దిపేట జిల్లా లోకల్ కాబట్టి మీకు తెలుసు కదా ఈ యొక్క ఆలయం గొప్ప విశేషాలు ఏంటి? ఇది ఫస్ట్ నుంచి కూడా కోటిలింగాల అనే పేరుతోని కోటిలింగాలతో ప్రతిష్ఠించిన దేవాలయం. చాలా పవిత్రమైన దేవాలయం. ఇక్కడికి చాలా ప్రదేశాల నుంచి కూడా, వివిధ రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది వస్తారండి. ప్రతి సోమవారం కూడా ఇక్కడ చాలా మంచి పూజలు జరుగుతాయి. ఎక్కడి నుంచి చాలా ప్రదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం జరుగుతుంది. శివరాత్రి పర్వదినం సందర్భంగా సిద్దిపేటలోని కోటిలింగాల దేవాలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం దేవాలయంలో ఉన్నాం. భక్తులు కొంతమంది ఉన్నారు, మనం మాట్లాడదాం. నా చెప్పండి, మీరు శివరాత్రిని ఏ విధంగా జరుపుకుంటారు? కోటిలింగాల టెంపుల్కి వచ్చారు కదా, ఎట్లా అనిపిస్తుంది టెంపుల్లో? ప్రతి సంవత్సరం ఈ శివరాత్రి పండుగను మేము చాలా ఘనంగా నిర్వహించుకుంటాము. అదేవిధంగా మేము మనసులో కోరుకున్న కోరికలు ఈ కోటిలింగేశ్వర స్వామి వారికి మనసులో కోరుకున్న కోరికలు తీరుతాయి. భక్తులందరూ నమ్ముకుంటారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఇక్కడ గుడిలో కానీ నిర్వహణ ఏర్పాట్లు అన్ని సక్రమంగా ఉన్నాయి. భక్తులకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా చాలా అన్ని రకాలుగా సౌకర్యాలతో ఉన్నాయి ఇక్కడ గుడిలో. ఎట్లా జరుపుకుంటే శివరాత్రి ఒక పండుగ, అన్నింటికంటే మహిళలకు చాలా ఇష్టమైన పండుగ బాలిక, మీరంతా కూడా చెప్పండి. ఇక్కడికి వచ్చినాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ప్రతి ఇయర్ ఇక్కడికి వచ్చి మొక్కుకుంటాం. ఇక్కడ ఏదైనా మొక్కుకుంటామో అది తీరుస్తారు దేవుడు. సో వి ఫీల్ బెటర్. అమ్మ, నువ్వు చెప్పమ్మా, ఎట్లా జరుపుకుంటామా శివరాత్రి పండుగ? ఉదయాన్నే మీరు జాగారాలు అవి ఉంటాయి కదా? చాలా హ్యాపీగా ఉంది. శివరాత్రి పర్వదినం జరుపుకోవడం వల్ల ఇక్కడ చాలా బాగానే ఉంది. ఇంకా మన దగ్గర భక్తులు మాట్లాడదాం. అన్న చెప్పండి, ఎట్లా జరుపుకుంటారు శివరాత్రి పండుగ? మేము చాలా బాగా జరుపుకుంటాం సార్. మేము జయదేవ్పూర్ మండల్ దాలాపూర్ నుంచి వచ్చినాం సార్. ప్రతి శివరాత్రికి టెంపుల్ కి వస్తాం సార్. చాలా భక్తి శ్రద్ధలతో, ఉపాసనతో చాలా మంచిగా జరుపుకుంటాం సార్. చాలా మంచిగా అనిపిస్తుంది సార్ టెంపుల్ రావడం. చాలా బాగుంటుంది సార్. టెంపుల్ ఎవ్రీ టైం వస్తాం, బాగానే ఉంటుంది శివరాత్రి. ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తాం. ఎప్పుడు ఇట్లే రష్ ఉంటుంది ఇందులో. శివరాత్రి పండుగ ఎట్లా జరుపుకుంటారు? మేము జాగరం ఇవన్నీ బాగానే. ఎట్లా టెంపుల్ ఏర్పాట్లు అవన్నీ? చాలా బాగున్నాయి. ఇంకసారి బాగున్నాయి ఏర్పాట్లు. ప్రస్తుతం మన దగ్గర భక్తుడు ఉన్నారు, ఆయన న్యాయవాదుడు పనిచేస్తారు. అన్న చెప్పండి, కోటిలింగాల టెంపుల్ యొక్క గొప్పతనం గురించి మీకు తెలుసుకోవడం ఏ విధంగా ఉంది? ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ఈ యొక్క దేవాలయం మన జిల్లాలోనే అత్యంత పేరు ప్రఖ్యాతులు గల దేవాలయం. ఇక్కడ కోటి లింగాలు ఉన్నటువంటి ఆలయంలో అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతి సంవత్సరం శివరాత్రి పర్వదినాన వేలాది మంది భక్తులు ఉదయం నుంచి సాయంత్రము అధికంగా భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ కోటిలింగాలకు అభిషేకాలు చేయడం, నైవేద్యాలు సమర్పించడం, కొబ్బరికాయలు కొట్టడం, వారు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయనేటువంటి భక్తి భావంతో అందరూ భక్తులు వేలాదిగా తరలి వచ్చి ఈ యొక్క పర్వదినాన ప్రత్యేక పూజలు నిర్వహించడం ప్రతి సంవత్సరం జరుగుతూ వస్తుంది. కోటిలింగాల దేవాలయానికి అనేక మంది భక్తులు రావడమే కాకుండా ఇక్కడ అనేక కోటిలింగాలు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ప్రతిష్ఠించబడింది కాబట్టి దీనికి కోటిలింగాలు అనే పేరు వచ్చిందనేది నేను ఒక చిన్నప్పటి నుంచి వింటున్నటువంటిది, చూస్తున్నటువంటిది విషయము. ఇక్కడ అత్యంత భక్తుల కోసం కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు, అన్ని రకాల ఏర్పాట్లు
అన్ని చేయడం జరిగింది. బంధువులు ఎట్లా జరుపుకుంటున్నారు? మా కుటుంబ సభ్యులు మేమంతా కోటిలింగాల గుడికి వచ్చినామంటేనే మాకు బ్రహ్మాండమైన సంతోషంగా ఉంటుంది అన్నట్టు. బ్రహ్మాండమైన సంతోషం ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఉమామహేశ్వర కోటిలింగేశ్వర స్వామి అంటే మాకు అంత మంచి బరకతు మంచి ఇది ఉంటుంది. కాబట్టి మేమందరం ప్రతి సంవత్సరం మా కుటుంబ సభ్యులతో మా భార్య పిల్లలతో మేమందరం వచ్చి ఆ ఉమామహేశ్వరునికి మంచి దండం పెట్టుకొని భక్తి సిద్ధులతో కొబ్బరికాయలను సమర్పించుకొని పోతాం. కోట్లింగాల టెంపుల్లో భక్తులంతా కూడా దేవాలయాన్ని దర్శించుకొని లింగానికి పాలు పోస్తున్నారు. భక్తులు తమకు ఇష్టమైనటువంటి దేవుడు అయినటువంటి శంకరుణ్ణి దర్శించుకొని ఆయనకు నైవేద్యంగా పాలు సమర్పిస్తున్నారు. ఇది 1 కాదు 2 కాదు, ఏకంగా 1 కోటి లింగాలు ఉన్నటువంటి దేవుడు కాబట్టి చూసుకోవచ్చు. 1 2 కాదు, ఏకంగా 1 కోటి లింగాలు ఆలయం చుట్టూ ఉంటాయి. ప్రధానమైనటువంటి దేవాలయంలో పెద్ద లింగం ఉంటుంది, దాని పక్కకి చిన్న చిన్న లింగాలతో మొత్తం 1 కోటి లింగాలంతా కూడా ఈ యొక్క ఆలయంలో ఉంటాయి. ఎక్కడ కూడా వినేటటువంటి చూడటువంటి దేవాలయం కాబట్టి నగర వ్యాప్తంగా ఉన్నటువంటి సిద్దిపేట ప్రజలతో పాటుగా జిల్లాలో ఉన్నటువంటి భక్తులంతా కూడా పెద్ద సంఖ్యలో ఒక దేవాలయాన్ని దర్శించుకుంటారు. దేవుని చుట్టూ పాలు ఆయనకి ఇష్టమైనటువంటి నైవేద్యంగా ప్రసాదంగా సమర్పిస్తున్నారు. దాంతో పాటుగా లింగాన్ని శుభ్రంగా మంచి నీళ్లతో కడిగి దైవాన్ని దర్శించుకుంటున్నారు. ప్రస్తుతం దగ్గర భక్తులతో మనం చూసుకోవచ్చు ఏ విధంగా దేవునికి దర్శిస్తున్నారో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 1 కోటి లింగాలను దర్శించుకొని ఆయనకు ఇష్టమైనటువంటి నైవేద్యాన్ని పాలను సమర్పిస్తున్నారు భక్తులంతా. అన్న చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? శివరాత్రి పర్వదినాన్ని ఎట్లా జరుపుకుంటారు? నాది ఇక్కడనే అన్న, పక్కన మన భారత్ నగర్ లో ఉంటాం మేము. లైక్ ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తాము. సో లైక్ ఈ ఇయర్ హైదరాబాద్ లో ఉన్నామని అందరం కలిసి మళ్ళీ ఇక్కడికే వచ్చాము మేము. అంటే ఎక్కడ ఉంటారు? బయట అమెరికా ఇట్లా ఉంటారా? నో ఉండేది హైదరాబాదే, బట్ లైక్ ఏంటంటే ఫ్యామిలీ మొత్తం అక్కడ ఉన్నాను. శివరాత్రి కానీ ఏ ఫెస్టివల్స్ అయినా అని ఇక్కడికి రావడం మనకు అలవాటు. సార్ మీరు చెప్పండి, శివరాత్రి పర్వదినాన్ని ఎట్లా జరుపుకుంటున్నారు? కోట్లింగాల టెంపుల్ గురించి మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మన సిద్దిపేట పట్టణంలో చాలా పురాతనమైన టెంపుల్ కోట్లింగాల టెంపుల్ అనేది తెలంగాణనే కాకుండా ఇండియాలో ఉన్న చాలా మందికి చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఇది. సో మేము హైదరాబాద్ లో ఉన్నాక ఎవ్రీ ఇయర్ శివరాత్రి ఫెస్టివల్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ దర్శనం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా ఆస్పిషియస్ డే ఇవాళ. చాలా మంది హ్యాపీ శివరాత్రి అంటే ఇది హ్యాపీ శివరాత్రి కాదు, శివరాత్రి ఒక పర్వదినం ఇది. దానిని మనము గొప్పగా సెలబ్రేట్ చేసుకోవాలి. హిందువులకు అందరికి చాలా ముఖ్యమైన పండుగ. సో ఈ యొక్క శివరాత్రి పండుగ కోట్లింగాల టెంపుల్ వాళ్ళకి చక్కగా అరేంజ్మెంట్ చేస్తున్నారు, ఎక్కడ తొక్కిస్లాట్ లేకుండా. సో టెంపుల్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. అసలు ఇష్టమైనటువంటి పండుగ శివరాత్రి, మీరు ఎట్లా జరుపుకుంటున్నారు? ఓం నమ శివాయ. మార్నింగ్ నుండి ఫాస్టింగ్ ఉంటాము. టెంపుల్కి రావడం, దర్శనం చేసుకోవడం ట్రెడిషనల్ ఈరోజు. థ్యాంక్ యూ మేడం. చూసుకోవచ్చు శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులంతా కూడా సిద్దిపేటలోని కోటి లింగాల టెంపుల్ కు తరలి వస్తున్నారు. దేవుణ్ణి దర్శించుకొని ఆయనకు ఇష్టమైనటువంటి నైవేద్యంగా పాలు సమర్పిస్తున్నారు. ఈ రోజంతా కూడా అనేక కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. రాత్రి జాగారం నుండి భక్తుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భక్తులంతా కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆయనకు ఆశీర్వచనాలు తీసుకుంటున్నారు. నగరాత్మకంగా పేరు మోసినటువంటి ఆలయం కాబట్టి భక్తులంతా కూడా తరలి వచ్చి శివరాత్రి పర్వదినాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో కలిసి హరికిషన్, సుమన్ టీవీ, సిద్దిపేట.